అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీకు మన దక్షిణ భారతదేశంలో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ ప్రముఖ అతి పురాతన లేపాక్షి క్షేత్రాన్ని చూపించబోతున్నానండి. ఈ క్షేత్రాన్ని చూపించడమే కాకుండా ఇక్కడ వింతలు, మిస్టరీస్, అలాగే ప్రత్యేకతలు, లేపాక్షి పేరు ఎలా వచ్చింది, అలాగే ఆలయం టైమింగ్స్, ట్రాన్స్పోర్ట్, నియర్ ప్లేసెస్, ఇంకా ఇప్పటికీ జరగని రక్తపు మార్కుల హిస్టరీ, గాల్లో వేలాడి స్తంభం ఎందుకుంది, నాగశివలింగం, అలాగే డాన్సింగ్ హాల్ మొత్తం ఎందుకు పూర్తి కాలేదు, సీతమ్మదేవి నిజమైన పాదాలు, భారతదేశంలో గల అతిపెద్ద నంది విశిష్టత, తాబేలు ఆకారంలో ఈ క్షేత్రం ఎందుకు ఉంది, భక్తులకి టూరిస్టులకి ఎందుకింత ప్రాచుర్యం కలిగిన ప్లేస్ అయింది ఈ లేపాక్షి, ఇలాగ మొత్తం హిస్టరీ అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో మొత్తం మీకు షేర్ చేస్తానండి. కాబట్టి వీడియో చివరి వరకు చూస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఆ వివరాలేంటో చూద్దాం రండి. ఈ లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం రోడ్డు మీద అలాగే అనంతపురం జిల్లాలో లేపాక్షి మండలంలో ఒక గ్రామం ఈ లేపాక్షి పుణ్యక్షేత్రం. ఇక్కడికి వెళ్ళడానికి బస్సులు, టాక్సీలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. ఈ లేపాక్షి హిందూపురంకి 16 కిలోమీటర్ల దూరంలో, అలాగే బెంగళూరుకి 120 కిలోమీటర్ల దూరంలో, అనంతపురంకి 124 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా ఈ ఆలయం వచ్చి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుందండి. 16వ శతాబ్దంలో నిర్మించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాట్య మండలి, అలాగే విజయనగర శిల్పకళకు ప్రసిద్ధి ఈ లేపాక్షి. ఇక్కడ వీరభద్రస్వామి కొలువై ఉన్నారు. ఈ వీరభద్ర ఆలయంలోని శివపార్వతి కళ్యాణ మండపం, గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం కూడా ఉంటుంది. అందుకే శుక్రవారం నాడు ఇక్కడ పూజలు కూడా జరుగుతాయంట. వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి ఇక్కడ గుడి ద్వారం కొంచెం పక్కకి ఉంటుంది. కాబట్టి భక్తులు మీరు వెళ్ళినప్పుడు ఇది గమనించగలరు. ఎందుకంటే వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదని కొంచెం పక్కకి పెట్టడం జరిగిందంట. ఈ దేవాలయం అంతా తాబేల ఆకారంలో ఉంటుంది. మొత్తం గ్రానైట్ శిలపై తక్కువ ఎత్తులో తాబేల ఆకారంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. మీరు వెళ్ళినప్పుడు గమనిస్తే మీకు తెలుస్తుంది ఈ ఆకారం. అందుకే దీనిని కూర్మశైలం అని కూడా అంటారు. 16వ శతాబ్దంలో విజయనగర ప్రభువైన అచ్యుతరాయ కాలంలో కోశాధికారిగా ఉన్న విరుపన్న ఈ ఆలయాన్ని కట్టించాడని ప్రతీతి. ఈ దేవాలయం చక్కని ఎరుపు, పసుపు, పచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు ఉపయోగించి అద్భుతమైన చిత్రాలతో నిర్మింపబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయం అద్భుతమైన మండపాలతో అలాగే శిల్పకళ వైశిష్ట్యంతో గోడ చిత్రాలతో ఎంతో అందంగా అలరారుతూ ఉంటుంది. నాట్య మండపంలో పైకప్పు లోపల భాగాన్న మహాభారత, రామాయణ పౌరాణిక గాథలు, పార్వతి పరిణయం, పార్వతీ పరమేశ్వరుల పరస్పర అనురాగ క్రీడలు, త్రిపుర సంహారం, శివతాండవం వంటి క్రీడలు, విష్ణువు ఆలయమున మధ్య విష్ణువు, చుట్టూ దశావతారాలు వంటివి అప్పటి అలనాటి శిల్ప నైపుణ్యానికి దర్పణం పడతాయి. ఒక్కసారి ఈ లేపాక్షిని చూస్తే మళ్ళీ మళ్ళీ ఈ కళా నైపుణ్యానికైనా చూడ్డానికి రావాలనిపించే అద్భుతమైన ప్లేస్ అండి ఈ లేపాక్షి. సీతమ్మ తల్లినాసుడు అపహరించి తీసుకెళ్తుండగా ఈ ప్రదేశంలో జటాయు పశు రావణాసుడిని అడ్డుకుంటుంది. ఆ ప్రయత్నంలో జటాయుకు దెబ్బ తగిలి ఇక్కడే పడిపోతుంది. అందుకే ఇక్కడ గుర్తుగా జటాయు పశు విగ్రహాన్ని కూడా చెక్కారు అలనాటి శిల్పులు. జటాయువు కళ్ళు లేని పక్షి, అందుకే లేపాక్షి అనే పేరు లోపా అక్షి అనే పదం నుండి వచ్చింది. లోపా అక్షి అంటే కళ్ళు లేని అనే అర్థం. జటాయుకి కళ్ళు లేకపోవడంతో ఈ క్షేత్రానికి రాముడు ఆ పక్షి పేరు మీదుగా లేపాక్షి అని పేరు పెట్టాడంట.
ఇక్కడ ఉన్న ఈ పాదాలు చూడండి, ఇవి నిజమైన సీతమ్మ తల్లి పాదాలు. అప్పట్లో మనుషులు చాలా పెద్దగా హైట్గా ఉండేవారంట, అందుకే ఈ పాదాలు కూడా ఇంత పెద్దవిగా ఉన్నాయి. జటాయు మూర్చిపోయి పడిపోయినప్పుడు జటాయు కోసం సీతమ్మదేవి ఇక్కడ పాదం మోపి నీరు రప్పించిందంట. ఆ నీరు తాగి పక్షి బతకాలని, అలాగే ఆమె జాడ శ్రీరామునికి తెలియజేస్తుందని ఈ విధంగా సీతమ్మదేవి పాదం మోపిందంట. అంతే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇందులో ఈ విధంగా నీళ్లు తీసే కొలిది ఊరుతూనే ఉంటాయంట. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఒక గణేష్ విగ్రహం కూడా ఉందండి. మనము ఏ పూజ చేసినా, ఏ కార్యం చేసినా ముందుగా వినాయకుని పూజ తర్వాతనే కదా. ఆ ఆనవాయితీ ప్రకారంగానే ఇక్కడ ఇలా గణేష్ విగ్రహాన్ని కూడా అందంగా చెక్కారు. ఏకశిల నాగశివలింగం అంటే ఒక శిల మీదే, అంటే ఒక రాతి మీదే ఈ నాగలింగాన్ని ఇలా అందంగా తీర్చిదిద్దారంట అప్పటి శిల్పులు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇన్ని వింతలు, ఇన్ని మిస్టరీలు ఉన్నాయని ఇక్కడ అనిపిస్తుంది కదా. ఆలయంలో శిల్పుల కోసం భోజనం ప్రిపేర్ అయ్యే టైంలో శిల్పులు ఈ నాగలింగాన్ని ఇలా అందంగా తీర్చిదిద్దారంట. తర్వాత వాళ్ళ తల్లి పనివాళ్ళు వచ్చి ఇదంతా చూసి ఆశ్చర్యపోయి ఇంత తక్కువ టైంలో ఇంత అందంగా తీర్చిదిద్దిన వారిని ఆశ్చర్యంతో పొగడడంతో దిష్టి తగిలి కొద్దిగా అక్కడక్కడ రాళ్లు పగిలినాయి అంట. ఈ వింతలన్నీ మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ గమనిస్తే మీకే తెలుస్తుంది. ఈ దేవాలయానికి 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడిన నంది ఒకటి ఉందండి. ఈ విగ్రహం భారతదేశంలోకెల్లా అతిపెద్ద నంది విగ్రహాల్లో ఒకటండి. ఈ నంది ఒకే రాతి మీద చెక్కారు, అది దీని ప్రత్యేకత అండి. ఇంకో మిస్టరీ కూడా ఉందండి ఇక్కడ. అదేమిటంటే శివుని ఎదురుగా నంది ఉండటం మనకు తెలిసిందే కదా. దాని ప్రకారమే ఇక్కడ నంది చూపు అక్కడ దేవాలయంలో ఉన్న నాగశివలింగాన్ని చూపిస్తుందంట. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. ప్రత్యేకత కాదండి, వింత అని చెప్పాలి. అదే ఈ గాలిలో వేలాడే స్తంభం. ఇక్కడ క్రింద చూడండి, నేలను తగలకుండా గ్యాప్ కూడా ఉంది కదా. ఇదే హ్యాంగింగ్ పిల్లర్. చాలా విచిత్రం కదా. దీన్ని పల్చని చున్నీ కానీ, పేపర్స్ కానీ, టవల్ కానీ అటు నుంచి ఇటు ఇలా ఈజీగా తీసేయొచ్చండి. ఈ ఒక్క స్తంభం జరిగితే చాలేంటండి, ఈ ఆలయం అంతా కూలిపోతుందంట. ఆల్రెడీ దీని మీద టెస్టులు కూడా చేశారు సైంటిస్టులు, బ్రిటిష్ వారు. ఈ స్తంభాన్ని కదపడానికి ట్రై చేస్తే వారు పైకప్పులో 2-3 ప్లేసుల్లో క్రాక్స్ రావడం జరిగిందంట. ఇంకా అంతటితో ఆపివేసేశారంట. ఈ ఒక్క స్తంభం మీద, అంటే ఈ స్తంభాన్ని పునాదిలాగా చేసి ఇలా గ్యాప్ పెట్టి నిర్మించడం అలనాటి శిల్పుల నైపుణ్యానికి, ఆర్కిటెక్ట్కి ఆశ్చర్యపోయారంటండి బ్రిటిష్ వారు. ఈ 2 మరకలు 400 సంవత్సరాల నుంచి చెరగని రక్తపు మరకలు. విరుపన్న వీరభద్రస్వామి భక్తుడు. విజయనగర ప్రభు అచ్యుతరాయల వారి దగ్గర కోశాధికారిగా ఉండేవాడు విరుపన్న. అప్పుడు అచ్యుతరాయల వారి దగ్గర గుడి కట్టడానికి పర్మిషన్ తీసుకుని గుడి కట్టడం ఆరంభించాడు. కానీ కొంతమంది ధనాగారంలో ఉన్న డబ్బంతా గుడికి వాడేస్తున్నాడని, పాడు చేస్తున్నాడని చాడీలు చెప్పగా అచ్యుతరాయల వారికి కోపం వచ్చి వెంటనే వెళ్ళి విరుపన్న కళ్ళు పీక్కుని తీసుకుని రమ్మని చెప్పగా ఆ వార్త తెలిసిన విరుపన్న ముందుగానే అతని కళ్ళు పీక్కొని గోడకేసి కొట్టాడంట కోపంతో. దానికి గుర్తుగా శిల్పులు కన్నాలు పెట్టి రక్తోపచారాలను దిద్దారని పురాణం చెబుతుంది. అందుకనే ఈ నాట్యమండలిలో ఇంకా కొన్ని కట్టడాలు ఆగిపోవడానికి కారణం కూడా ఇదే అని చెప్తున్నారు. ఇవి భోజనం ప్లేట్స్ అండి. అప్పట్లో ఇలా ఇక్కడ ఈ రాతి ప్లేట్లలో భోజనం చేసేవారంటే ఇక్కడ పనిచేసే శిల్పులు వాళ్ళందరూ కూడా ఇలా రాతి ప్లేట్లో తినడం వల్ల మినరల్స్, విటమిన్స్ బాగా లభిస్తాయని నమ్మేవారంటండి. ఎంత పెద్దగా ఉన్నాయో ఈ ప్లేట్స్. అప్పట్లో మనుషులు పెద్దగా ఉండేవారు కదా, అందుకే ఇలా భోజనం ప్లేట్స్ కూడా పెద్దవిగా ఉండేవంట. మరి ఇంత దూరం వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న నియర్ టూరిస్ట్ ప్లేసెస్ని కూడా మనం కవర్ చేసుకోవాలి కదా. అవేంటో కూడా చెప్పేస్తాను, ఒకసారి చూడండి. నంది హిల్స్ అనే హిల్ స్టేషన్ ఇక్కడ దగ్గరలో ఉందండి. అలాగే ఇసా ఫౌండేషన్ కూడా కొద్దిగా దగ్గరలోనే ఉందని చెప్పాలి. అలాగే మేఘాల మీద నడిచే ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే స్కందగిరి 1.5 దూరంలోనే ఇక్కడ ఉందండి. ఇంకా మీకు తెలిసిందే కదా, 200 మీటర్ల దూరంలో అతిపెద్ద ఏకశిలా నంది. ఇలా మొదలైన ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. మీరు లేపాక్షి వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసేసుకోండి.
ఇంకా ఇలా బయటకు రాగానే చిన్న చిన్న షాపింగ్ కి అలాగే పూజా సామాగ్రికి చాలా షాప్స్ ఉన్నాయండి. ఇంకా ఆఖరిగా మీకు ఈ లేపాక్షి వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.